హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక ఈ రోజు డేట్ వచ్చేసరికి అయితే మనకి 15th జూలై అండ్ టైం వచ్చేసరికి అయితే మనకి 4 PM అవుతుంది. అండ్ ఇప్పటి వరకు ఉన్న టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఈ రోజు సామ్సంగ్ వాళ్ళు కొత్త ఫ్లెక్స్ టైటానియం అయితే రివీల్ చేశారు. ఇది మనకి మీరు చూసే ఉంటారు, మీకు ఇప్పుడు రాబోయే మొబైల్స్ లో వస్తుంది. లైక్ మీకు ఫోల్డబుల్ మొబైల్స్ కానీ ఫ్లిప్ మొబైల్స్ కానీ ఉన్నాయి చూడండి, ఆ వీటిలలో అయితే మనకి ఇది యూజ్ చేస్తారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీకు డిస్ప్లే ఉంది అనుకోండి, డిస్ప్లే క్రీజ్ ఉంటది కదా, అది తగ్గించడానికి చాలా అయితే యూజ్ అవుతుంది. మీకు ప్రీవియస్ ఫోల్డబుల్ మొబైల్స్ తో కంపేర్ చేసుకుంటే మీకు ఈసారి క్రీజ్ అనేది చాలా తక్కువ అయితే చూడొచ్చు మీరు ఈసారి. అండ్ ఈ టైటానియం వల్ల మనకి మొబైల్స్ అనేటివి కొద్దిగా స్లిమ్ చేయడానికి అవుతుంది, అలాగే మనకి డిస్ప్లే కూడా కొద్దిగా స్ట్రాంగ్ అయితే అవుతుంది. మెయిన్ గా వచ్చరికి అయితే మనకి క్రీజ్ అనేది కొద్దిగా తక్కువ అయితే అయిపోతుంది. కంప్లీట్ గా మీకు చూడడానికి అయితే ఉండకపోవచ్చు ఈసారి మనకి గ్రీజ్ ఫోల్డబుల్ మొబైల్స్ లో. ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒక పెద్ద బూస్ట్ దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి చెన్నైలో పాలిమాటిక్ అనే కంపెనీ వీళ్ళు సఫిర్ క్రిస్టల్స్ అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అంటే వీళ్ళు స్టార్ట్ చేసేసారు మనకి ఈ క్రిస్టల్స్ ని తీసుకురావడానికి. లైక్ ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మీకు మైక్రో స్కేల్ డివైజెస్ కానీ సెమీ కండక్టర్స్ లో కానీ ఈజీ అయితే వాడుకోవచ్చు మనం దీన్ని. అండ్ వీళ్ళు అరౌండ్ మనకి 1 year కి 18,000 చిప్ సెట్స్ అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలరు. అంటే ఆ క్రిస్టల్స్ ఉంటాయి కదా, వీటిని అయితే ఒక మిషన్ తో అయితే తీయగలరంట. మరి మనకైతే ఈసారి ఇండియాకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఒక మంచి బూస్ట్ దొరికిందని చెప్పుకోవచ్చు. అందరూ ఓపెన్ అయ్యే నుంచి ఒక స్మార్ట్ ఫోన్ వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఇప్పుడు వీళ్ళు ఒక స్పీకర్ అయితే లాంచ్ చేయబోతున్నారు. మీకు ఇది ఆర్డినరీ స్పీకర్స్ లా అయితే ఉండదు. లైక్ మీకైతే ఇందులో సెన్సార్స్ ఉంటాయి, అలాగే కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మనకి దీనిలో చాట్ జీపీటీ అడ్వాన్స్డ్ వాయిస్ మోడల్ అయితే బిల్డ్ చేయబోతున్నారు. మీకు ఈసారి ఈ స్పీకర్ ని ప్రైస్ ఎంత పెడతారో తెలియదు, కాకపోతే ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయి. ఓపెన్ ఏ నుంచి ఈ స్పీకర్ ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి ఒకసారి. సౌత్ కొరియా ఇప్పుడు $800 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ కోసం. ఇది దేనికోసం అంటే, మెయిన్ గా టార్గెట్ వచ్చేసరికి అయితే వీళ్ళు ఏ డాటా సెంటర్స్ ని బిల్డ్ చేయడం కానీ, అలాగే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా బిల్డ్ చేయడం కానీ, ఇలాంటివి అయితే వీళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు. దీనికోసం ఇప్పుడు అంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఆల్మోస్ట్ వీళ్ళు $380 బిలియన్ అనుకుంటా వీళ్ళైతే ఖర్చు చేస్తున్నారు. అంటే వీళ్ళు మనం చూడొచ్చు, సౌత్ కొరియాలో ఇంకొక 2029 వరకల్లా ఇంకొక 4 కానీ 5 కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే బిల్డ్ కాబోతున్నాయి. అండ్ ఇంకొక $500 బిలియన్ ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తారంటే వీళ్ళు ఏ డాటా సెంటర్స్ ని బిల్డ్ చేస్తున్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ 2029 వరకల్లా 8.4 గిగావాట్ కెపాసిటీ ఏ డాటా సెంటర్స్ ని బిల్డ్ చేయడం టార్గెట్ గా అయితే పెట్టుకున్నారు. మరి చూద్దాం, మరి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఏ డాటా సెంటర్స్ కానీ చాలా ఎక్కువ అయితే ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా హెచ్సిఎల్ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది, వీళ్ళు ఆల్మోస్ట్ మనకి 3,500 crores అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏ డాటా సెంటర్స్ కోసం ఇండియాలో. అండ్ మనకి మెయిన్ గా వచ్చేసరికి అయితే కొద్దిగా బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటంటే మనకి వీళ్ళు ఆల్మోస్ట్ పాస్ట్ 3 months లో చూసుకుంటే 3,300 మెంబర్స్ ని అలా తీసేశారు, అంటే లే ఆఫ్స్ అయితే అయిపోయాయి. మరి ఇంకెంత మందిని తీసేస్తారో ఒకసారి చూడాలి. రెడ్మీ నోట్ 17 సిరీస్ ని మనకి చైనాలో లాంచ్ చేశారు నిన్న. దీంతో మనకి 2 మొబైల్స్ ఉంటాయి, రెడ్మీ నోట్ 17 అండ్ 17 Pro. ఇక 17 లో వచ్చేసరికి అయితే మనకి డిస్ప్లే 7 inch ఉంటుంది, అలాగే ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఇది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది, అలాగే 1800 నైట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ మనకి మెయిన్ గా ప్రాసెసర్ వచ్చేసరికి అయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక కొత్త ప్రాసెసర్, మీకు 4 Gen 3 ప్రాసెసర్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు. అండ్ దీంట్లో మనకి 8000 mAh బ్యాటరీ ఉంటుంది, దాంతో పాటు మనకి 22.5 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు, అలాగే 45 watts ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరాస్ లో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 17 Pro లో సరికి అయితే మనకి ఇందులో 6.7 inch ఉంటుంది డిస్ప్లే. ఇది కూడా మనకి ఓఎల్ఈడి డిస్ప్లే 1.5K రిజల్యూషన్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ 3500 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంటుంది, అలాగే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్ 2 ప్రొటెక్షన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, మీకు పర్ఫార్మెన్స్ లో ఎలాంటి లోడ్ అయితే ఉండదు, మంచిగా అయితే ఆడుకోవచ్చు మీరు గేమ్స్, నార్మల్ గేమ్స్ అయితే. అండ్ 8000 mAh బ్యాటరీ కెపాసిటీ వస్తుంది మీకు, అండ్ 67 watts ఛార్జింగ్ సపోర్ట్, అలాగే 22.5 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ మనకి మెయిన్ గా వచ్చేసరికి అయితే వీళ్ళు బ్యాటరీకి కొన్ని అష్యూరెన్స్ అయితే చేస్తున్నారు. లైక్ మీకు 4 years లోపు 80% కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, మీకు ఫ్రీగా బ్యాటరీ అనేది రీప్లేస్మెంట్ అయితే ఇస్తారంట. అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే వ్యారంటీ 5 years వరకు అయితే ఎలాంటి బ్యాటరీ 80% కన్నా తక్కువ రాదని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే మనకి 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్ ఇస్తారు. అండ్ మనకి
16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది ఇది. అండ్ డ్యూరబిలిటీ లో వచ్చేసరికి వీళ్ళు చాలా రేటింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. IP66 అండ్ IP68, 69 అండ్ 69K రేటింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. మీకు డైరెక్ట్ గా వాటర్ లో పడ్డా కానీ మొబైల్ మీకు అంత ఎఫెక్ట్స్ అయితే ఏం కాదు ఈ మొబైల్ కి. చూద్దాం మరి ఈ మొబైల్స్ మనకి ఇండియాలో ఎప్పుడు తీసుకొని వస్తారు. ఇండియా స్టూడెంట్స్ కోసం ఇప్పుడు గూగుల్ తో కలిసి అయితే కొత్త AI అయితే తీసుకొని వస్తున్నారు. ATL సాతి అనేది అయితే ఇది మనకి కంప్లీట్ గా వెబ్ యాప్ అన్నమాట. మీకు ఇదైతే ఈ రోజు అయితే లాంచ్ చేస్తారు మనకి ఇండియాలో. అండ్ మెయిన్ గా వచ్చేసరికి అయితే మనకి స్టూడెంట్స్ రోబోటిక్స్ గానీ, కోడింగ్ గానీ ఇలాంటి మల్టిపుల్ యూజింగ్ అయితే ఇది వాడుకోవచ్చు. మీకు 24/7 అయితే AI అసిస్టెంట్ లా అయితే వర్క్ అవుతుంది ఇది. అండ్ మనకి ఇది కంప్లీట్ గా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ రోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.